దువ్వాడ శ్రీనివాసరావు గారికి డాక్టరేట్ ఎందుకు ఇచ్చారు అనేది పక్కన పెడితే అసలు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అసలు ఆయన ఏం చేశారని చెప్పి ఒక డాక్టరేట్ అనే బిరుదు ఇచ్చారనేది ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతుంది. అయితే గత 2 రోజుల కిందట కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాసరావు గారికి హైదరాబాద్లోని గ్రీన్ పార్క్ హోటల్లో మెయిన్గా డొనాల్డ్ ట్రంప్ సలహాదారునిగా ఉన్న మార్క్ బర్న్ అనే వ్యక్తి చేత మెయిన్గా అమెరికన్ యూనివర్సిటీ ద్వారా ఈయనకి డాక్టరేట్ బిరుదు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు అని అంటే ఈయనకున్న సేవా దృక్పథం, ఈయనకున్న మంచితనం, ఈయనకున్న ఏదైతే వ్యవహార శైలే కానీ, మెయిన్గా తన పనిలో తాను కష్టపడుతూ ముందుకు వెళ్ళడం కానీ, ఎదుటి వ్యక్తికి సాయం చేయడం కానీ, ఇవన్నీ కూడా ఉద్దేశించి మెయిన్గా సమాజంలో మంచి గౌరవం ఉన్న వ్యక్తి అని చెప్పి డాక్టరేట్ ఇచ్చారని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. యాక్చువల్గా డాక్టరేట్ పదవి అనేది చాలా కీలకమైన యూనివర్సిటీలు, చాలా గొప్ప గొప్ప యూనివర్సిటీలు, అది కూడా చాలా విలువైన వ్యక్తులకు ఇవ్వడం జరుగుద్ది. మనకి ఎగ్జాంపుల్గా చూసుకుంటే సేవా గుణంలో మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు కానీ, మెయిన్గా చిరంజీవి గారు కానీ, లేదనంటే వ్యాపార రంగంలో చూసుకుంటే రతన్ టాటా గారు కానీ, లేదనంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కానీ, ఇలాంటి గొప్ప వ్యక్తులకు ఇవ్వడం జరుగుద్ది. కానీ కీలకంగా చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి కనీసం తక్కువలో తక్కువ టెక్కలి నియోజకవర్గంలో కూడా కొంతమందికి తెలియదు. పైగా ఈ మధ్యన అంటే 2024 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తన భార్యని, మెయిన్గా తన కూతుర్లని బయటకు గెంటేసి తన ప్రియురాలు ఎవరైతే ఉన్నారో దివ్యల మాధురి గారితో ఈయన కలిసి ఉండడం జరుగుతుంది. వాళ్ళని రోడ్డు మీదకి గెంటేయడం అయితే జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈయన మీద చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలే కానీ, మెయిన్గా గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారమైన నోటు దురుసుగా పచ్చిగా బూతులు మాట్లాడారని, అంతేకాకుండా తన సొంత నియోజకవర్గంలో కీలకంగా చూసుకుంటే కొన్ని అవినీతికి పాల్పడ్డారని చెప్పి, రౌడీ రాజకీయాలు చేశారని చెప్పి ఎన్నో ఆరోపణలు అయితే వినిపించాయి. మరి ఇటువంటి వ్యక్తికి డాక్టరేట్ అనే బిరుదుని ఎలా ఇచ్చారు అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఆ డాక్టరేట్ ఇచ్చిన దాంట్లో ఎంతవరకు కూడా నిజానిజాలు ఉన్నాయనేది తెలియవలసింది. కానీ చాలామంది మీడియా ముఖంగా నిపుణులు చెప్పే మాట ఏంటంటే డాక్టరేట్ అనేది చాలా విలువైన వ్యక్తులకు ఇచ్చేది, ఇలా అక్రమ సంబంధాలు ఎలా పెట్టుకోవాలి, మెయిన్గా భార్య పిల్లల్ని రోడ్డు మీదకి ఎలా గెంటేయాలి, రాజకీయాల్లో నోటు దురుసుగా మాట్లాడే వ్యక్తికి, అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తికి ఎలా డాక్టరేట్ ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విమర్శించడం జరుగుతుంది. అయితే చాలామంది కూడా ఏమంటున్నారనంటే ఖచ్చితంగా ఇది ఒక ఫేక్ డాక్టరేట్, ఖచ్చితంగా ఎవరినో పట్టుకొని ఒక అప్లికేషన్ పెట్టుకొని దానికి కొంత డబ్బులు కట్టించుకొని వీళ్ళంతటి వీళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే విధంగా ఈ డాక్టరేట్ తీసుకున్నారని చెప్పి ఆరోపించడం అయితే జరుగుతుంది. అయితే డాక్టరేట్ ఇచ్చే అంత ఈయనకి స్థాయి ఉందా అని అంటే ఎక్కడా కూడా కొంతమందికి సహాయం చేసాడనో, లేదనంటే సేవా దృక్పథం ఉంది అనేటట్టు ఎక్కడా కూడా మన సోషల్ మీడియా ముఖంగా చూసినట్లేదు. కానీ దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తికి డాక్టరేట్ అనేది ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, లేదనంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులే కానీ చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంత తక్కువ లేదన్నా కానీ 30 మంది నుంచి 50 మంది వరకు కూడా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అయితే ఉన్నారు. మరి వాళ్ళెవ్వరికీ రాని డాక్టరేట్ అనేది ఈయనకే ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ చాలామందికి కూడా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా కానీ ఇక్కడ దివ్యల మాధురి గారితో ఉండడం, ఈయన చాలా రోజు రోజుకి కూడా ఎదుగుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, మెయిన్గా సోషల్ మీడియా అంతా కూడా ఈయనంతా చాలా గొప్పగా ప్రచారం జరుగుతుంది. మొన్ననే కొద్ది రోజుల కిందట దివ్యల మాధురి ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద ఒకులా అని చెప్పి ఒక బట్టల షోరూమ్ కూడా హైదరాబాద్లో రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. ఇటు వ్యాపార రంగంలో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ రాజకీయంగా కూడా ఎమ్మెల్సీగా ఉన్నా కూడా తనకంటూ కూడా గత 5 ఏళ్లలే కానీ అంతకు ముందే కానీ ఎక్కడా కూడా పెద్దగా గుర్తింపు అయితే లేదు. కానీ అటువంటి వ్యక్తికి ఇప్పుడు డాక్టరేట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఖచ్చితంగా 100కి 100 పళ్ళు ఇదొక ఫేక్ డాక్టరేట్, వాళ్ళంతటి వాళ్ళే భజన చేసుకోవడానికి వాళ్ళ డబ్బా వాళ్ళే సెల్ఫ్ డబ్బా కుట్టుకునే విధంగా ఈ ప్రయత్నాలు చేశారని చెప్పి చాలామంది కూడా ఆరోపిస్తున్నారు. మరి అందులో పూర్తి నిజానిజాలు అనేవి మరికొద్ది రోజుల్లోనే మనం అయితే చూడొచ్చు. ఏది ఏమైనా కానీ దువ్వాడకి డాక్టరేట్ ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఆయన సమాజ సేవ చేశాడా, లేదనంటే ఎవరికైనా ఏదైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికైనా సహాయంగా ఉపయోగపడ్డా, లేదనంటే రాజకీయాల్లో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడా, లేదనంటే ఇంకొక వేరే విధంగా ఏదైనా గొప్పగా ఒక అద్భుతాన్ని సృష్టించాడా అనేది మీకే తెలియాలి. ఏది ఏమైనా కానీ దువ్వాడకు డాక్టరేట్ ఇవ్వడం అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఖచ్చితంగా అది నిజంగా ఇచ్చారా, లేదనంటే ఫేక్ డాక్టరేట్ అని మీరు అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.